బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కావలి సభకు డుమా కొట్టారు ఆనం బ్రదర్స్. ఉదయం ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అలాగే జెడ్పీ చైర్మన్ అరుణమ్మ. వారిని అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు భార్యాభర్తలిద్దరూ. అయితే తమను పట్టించుకోవడం లేదని ఆనం బ్రదర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే సభకు దూరమైనట్టు తెలుస్తోంది నేతలు. ఆనం బ్రదర్స్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి ఆయన వాళ్ళు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకున్నప్పటికీ కానీ పార్టీలోనే ఉన్నారు, పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారనే మాట కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి అక్కడ విజయసాయిరెడ్డి అక్కడ బరిలో దిగుతున్నారు. అట్ ద సేమ్ టైం కీలక నేతలు కూడా వైసీపీకి అక్కడ ఉన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆనం బ్రదర్స్ ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గయాజ్, కావలి సభకు డుమా కొట్టారు ఆనం బ్రదర్స్. అయితే ఉదయం ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఏం జరిగింది? సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ పార్టీలోనే ఉండేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నారా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు? ఏం జరుగుతోంది? సచిన్, నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావిలిలో ఈరోజు జరిగిన సిద్ధం సభకు ఆనం సోదరులు గైర్హాజరు అవడం జరిగింది. ప్రధానంగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది వాళ్లకు సీఎంని కలవకుండా అడ్డుకోవడం, వాళ్ళు అవమానంగా భావించి ఈరోజు సభకు గైర్హాజరయ్యేటట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే చింతారెడ్డిపాలెం సమీపంలోని నేషనల్ హైవే పక్కన సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేసి ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన్ని కలవడం కోసము ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి చైర్పర్సన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, అదేవిధంగా ఆనం జయకుమార్ రెడ్డి కలిసి సీఎంని కలవడానికి వెళ్ళడం జరిగింది. అయితే సీఎం సెక్యూరిటీ అరుణమ్మని మాత్రమే అనుమతించి ఆనం సోదరుడిద్దరిని నిలిపివేయడం జరిగింది. దీంతో వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది మీద అసహనానికి గురయ్యారు. సుమారు ఒక 20 నిమిషాల పాటు తాము సో ఆనం కుటుంబం, ఈ జిల్లాలో ఒక గుర్తింపు పొందిన కుటుంబము, తమకు కూడా పంపకుంటే ఎట్లా, మీరు కావాలంటే సీఎం దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకుని పోయి తర్వాత అంటే వాళ్ళు ఏ మాత్రము వాళ్లకు అనుమతి ఇవ్వకుండా మీరు దూరం వెళ్ళిపోండి అన్నట్టు చేశారు. దీంతో వాళ్ళు పూర్తిగా అసహనానికి గురయ్యారు. దీంతో ఆనం సోదరులు అదేవిధంగా అరుణమ్మ కారెక్కి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న విజయసాయి రెడ్డి అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంటనే వాళ్లకు ఫోన్ చేసి తిరిగి రమ్మని కోరడం జరిగింది. అయితే వాళ్ళు కొద్ది దూరం వెళ్ళి తిరిగి కారు తిప్పుకొని వచ్చారు. తిరిగి మళ్ళీ అరుణమ్మను మాత్రమే బస్సులోనికి అనుమతించి సెక్యూరిటీ సిబ్బంది ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జయకుమార్ రెడ్డిని మొత్తం మళ్ళీ నిలిపివేశారు. దీంతో వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి, ఎందుకు మీరు పిలవడము, అగౌరవపరచడం అనేది కూడా అసహనానికి గురయ్యారు. అయితే కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు సెక్యూరిటీ సిబ్బందికి ఆనం సోదరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బస్సులో నుంచి విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి దిగి వచ్చి వాళ్ళని బుజ్జగించి మళ్ళీ బస్సులోకి సీఎం దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు సీఎంతో మాట్లాడి బయటకు వచ్చారు. అయితే సీఎం కావలి సభకు వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మొత్తము ఈరోజు సిద్ధం సభకు హాజరైనప్పటికీ ఆనం సోదరులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గైర్హాజరవడం లేదు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఆనం కుటుంబానికి, ఆనం కుటుంబంలో విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అభిమానం. అదే ఆనం కుటుంబంలో ఆనం రామనారెడ్డి వాళ్ళంతా, వివేకానంద రెడ్డి వాళ్ళంతా పార్టీ వీడినప్పటికీ విజయ్ కుమార్ రెడ్డి మాత్రము ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న గౌరవంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అగౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా తెలుసుకోవాలన్న విధంగా వాళ్ళు అసహనానికి అయితే లోనయ్యారు. ప్రధానంగా నెల్లూరు ఎంపీగా విజయ్ కుమార్ రెడ్డి కుమారుడు దీపక్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి విజయ్ కుమార్ కూడా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరిగింది. కొన్ని రాజకీయ కారణాల వల్ల నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి రావడం, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీలో రావడంతో వీళ్లకు అవకాశం దక్కలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్లకు, ఆ కుటుంబానికి, విజయ్ కుమార్ రెడ్డి కుటుంబం చాలా ఇది. అయితే ఈ రోజు సెక్యూరిటీ 2 సార్లు వాళ్లకు అగౌరవంగా
బిహేవ్ చేయడం వాళ్ళు, అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రాంతం చింతారెడ్డిపాలెం మొత్తము ఆనం విజయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఆ ప్రాంతం మొత్తం వాళ్ళ అడ్డా అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వందలాది మంది బస్సు వద్దకు వచ్చారు. వాళ్ళ ముందు సెక్యూరిటీలని ఆపివేయడంతో వాళ్ళు పూర్తిగా అసహనానికి గురై చాలా ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆనం కుటుంబం అంటే జిల్లాలో ఒక గౌరవం, అదే విధంగా ఒక గుర్తింపు ఉంది. అలాంటిది ఆనం సోదరులను సెక్యూరిటీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏం చర్చించారు అనే అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అయితే సీఎం దగ్గరికి విజయసాయి రెడ్డి తీసుకుని పోయారు. అయితే జరిగిన విషయాన్ని కూడా సీఎం దృష్టి కూడా తీసుకెళ్ళిపోయినట్టున్నా. అయితే వాళ్ళని బుజ్జగించి అలాంటి ఏమో వాళ్ళకి తెలియదు కదా అని, సెక్యూరిటీ సిబ్బందికి తెలియదు, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారు అని వాళ్ళకి బుజ్జగించి ఇచ్చేశారు. అయినప్పటికీ వాళ్ళు జనాల మధ్య అవమానానికి గురైనట్టు ఒక బాగా ఫీల్ అయ్యారు. దీనివల్లే ఈరోజు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు హాజరైనప్పటికీ ఆనం సోదరులు, అదేవిధంగా ఆనం అరుణమ్మ మాత్రము గైర్హాజరు అవ్వడం జరిగింది. అయితే వాళ్ళ సోదరుడు ఆనం రామనారెడ్డి మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లో వీళ్ళు ఈ రోజు సభకు వెళ్ళకపోవడము, ఇది రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. సచిన్. రైట్ గయాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కావలి సభకు డుమ్మా కొట్టారు ఆనం బ్రదర్స్. ఉదయం ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అరుణమ్మ. వారిని అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు భార్యాభర్తలు. తమను పట్టించుకోవడం లేదని ఆనం బ్రదర్స్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సభకు దూరమైనట్టుగా తెలుస్తోంది నేతలు. ఆనం బ్రదర్స్ పార్టీ మారుతారు అనే ప్రచారం చూడేందుకుందే. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కావలి సభకు డుమ్మా కొట్టారు ఆనం బ్రదర్స్. ఉదయం ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అలాగే జెడ్పీ చైర్మన్ అరుణమ్మ. వారిని అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు భార్యాభర్తలిద్దరూ. అయితే తమను పట్టించుకోవడం లేదని ఆనం బ్రదర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే సభకు దూరమైనట్టు తెలుస్తోంది నేతలు. ఆనం బ్రదర్స్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి వాళ్ళు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకున్నప్పటికీ కానీ పార్టీలోనే ఉన్నారు, పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారనే మాట కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి అక్కడ విజయసాయి రెడ్డి అక్కడ బరిలో దిగుతున్నారు. అట్ ద సేమ్ టైం కీలక నేతలు కూడా వైసీపీకి అక్కడ ఉన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆనం బ్రదర్స్ ఏం చేయబోతున్నారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు.